మామూలుగా స్క్రీన్ ప్లే అంటారు ఏదంటారో, రామ్ చరణ్కి ఒక పొజిషన్ ఇచ్చి వీడు ఎలాగ ఈ పొజిషన్కి వచ్చాడు అనే దగ్గర బ్యాక్ డ్రాప్ లో ఇది తీసుకుని ఉంటే ఈ సినిమా అద్భుతంగా ఉండేది. ఒక స్పోర్ట్స్ పర్సనే ఒక ఇలా మీటింగ్ జరిగి వచ్చి అతను నడిపించి అది చేసిన దగ్గర ఒక చిన్న లాజిక్ మిస్ చేయడము, అది బుచ్చిబాబు మిస్టేక్ అని నేను చెప్పను. సినిమా ఎక్సలెంట్, మొత్తం యాక్ట్ చేసిన వాళ్ళందరూ సూపర్ గా ఉన్నారు. అసలు శివరాజుని కన్నడావతన దగ్గర నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, సూపర్ గా చేశాడు. మిగిలిన అన్ని కూడా అద్భుతమైన ఉన్నాయి. కానీ ఒక్క లాజిక్, రామ్ చరణ్ ఏదైనా చేసి అతను ఎలా అయ్యాడు అనే దగ్గర ఇన్స్పిరేషన్ కింద ఈ సబ్జెక్ట్ ని డైవర్ట్ చేస్తే బాగుండదేమో అని అనుకుంటున్నాను నేను. అది ఎవరికైనా కామన్ మ్యాన్ కి కన్విన్స్ కోసం డైరెక్టర్ అందరు ఎడిటర్ అడిగితే చెప్తారు వాళ్ళు. తీసేసి ఉండొచ్చు, తీసి ఉండకపోవచ్చు, లేదా అవసరం లేదంటే సీనే తీసి ఉండకపోవచ్చు. సినిమాటిక్ లిబర్టీ డైరెక్టర్ ఉంటుంది, కట్ చేయాలి లేదనేది ఆయన డిసిషన్. ఒకవేళ పెట్టాలి అనుకుంటే తీసి ఉండిందంటే వీళ్ళు చెప్పింది ఆయనకి ఒకవేళ డైరెక్టర్ లెజిట్ అనిపిస్తే అది సినిమా ఉందన్న. ఇది రెగ్యులర్ గా రొటీన్ గా రొమాన్స్ కామెడీ సినిమా కాదు. ఈ మూవీలో ఏమది రెగ్యులర్ ఫార్మాట్ కాదు, కానీ మూవీ ఎక్కడ నీకు బోర్ కొట్టదు, ఎంగేజింగ్ గానే ఉంటుంది టిల్ ద ఎండ్. ఇట్ టేక్స్ టైమ్ బట్ ఇట్ విల్ డెఫినెట్లీ హిట్స్ ద ప్రాపర్ రికార్డ్స్. ఆ విధంగా అని డెఫినెట్గా మన ఒక ఇంప్రెషన్ ఉంటుంది. ఆ ఇంప్రెషన్ అయితే కాదు, ఇది ప్యూర్లీ స్టోరీ, వెరీ లిమిటెడ్ స్కోప్, వెరీ నామినల్. జగపతి బాబు కాబట్టి ఈజ్ అన్ కీ, చాలా చిన్న క్యారెక్టరే బట్ వెరీ కీ కోర్ టు ద మూవీ. ఎలా ఉందంటున్నాను, ఎన్ని బస్సులు రికార్డులు బట్టలు కొడుతున్నాయని అడగాలి. బాహుబలి పోతే ఎవరు వస్తారు? బాహుబలి పోతే పుష్ప వస్తారు, పుష్ప పోతే దురంధర్ వస్తారు, దురంధర్ వస్తే పెట్టి వస్తాడు, బాక్స్ మొత్తం ట్రాక్ చేసి పడేస్తాడు అన్న సినిమా అయితే. ఇండియన్ సినిమా పహల్వాన్ బాక్స్ ఆఫీస్ పెట్టి అన్న ఆ విధమైన రేంజ్ లో చూపించారు మన బుచ్చి అన్న. ఆ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే నెవర్ సీన్ బిఫోర్ అండి. ఈ విధమైన పర్ఫార్మెన్స్ నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఒక క్రికెటర్ నుంచి ఒక పహల్వాన్ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు, మామూలు ట్రాన్స్ఫార్మ్ కాదు. ఎందుకంటే గేమ్ చేంజర్ బాగుంది అన్నారు. గేమ్ చేంజరా ఎవరన్నా సినిమాని చూసే పద్ధతి తెలియదని చెప్పండి నా ఐడియానికి. సినిమాని చూసే విధానం ఉండాలి. వాడెవడో సినిమా బాగాలేదంటే ఏందున్నాయి, ప్రతి ఒక్క ఇండియన్ గర్వించదగ్గ గొప్ప సినిమాలు చూస్తే వాడు ఎవడో బాగాలేదని అంటే జానీ కపూర్ అసలు ఇదే గుర్తొచ్చింది. ఆ విధమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఆ విధమైన యాక్టింగ్, ఆ విధమైన లవ్ స్టోరీలోకి మమ్మల్ని కూడా తినిపించారండి సినిమాలు అయితే. జానీ మెయిన్ ప్లస్ పాయింట్ అయితే అసలు ఆ సాంగ్ లో వస్తారన్న సియాజులు అయితే ఇద్దరిని చూడగానే ఇంకా డ్యాన్సులు చూసలకి ఇచ్చేసారు. మీకు నచ్చినా చెప్పు. లేకపోతే మేము ఏమైనా ఆలోచించి అలా దెబ్బడిపోయామా నాకు అర్థం కావట్లేదు. కానీ సినిమా మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన మార్క్ అయితే టచ్ చేయలేదు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, కాన్సెప్ట్ ఏంది, స్టోరీ అంటే ఏంటి అనేది డైరెక్ట్గా చెప్పేసేయాలన్నా. అందులోంచి డైవర్ట్ అయితే ఎప్పుడైనా ఇలానే ఉంటుంది దెబ్బ. ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్లో సినిమా ఉంది. ఎందుకు అంటే మీరు ఒక స్పోర్ట్స్ డ్రామా పెట్టుకుంటున్నారు, స్పోర్ట్స్ జానర్ ఉన్న సినిమా మనం మాట్లాడుకుందాం. సార్పట్ట పరంపర అవనివ్వండి, దంగల్ అవనివ్వండి, సుల్తాన్ అవనివ్వండి, ఏదైనా కానీ మన ఇండస్ట్రీ నుంచి వచ్చిన గోల్కొండ హై స్కూల్ అయినా అవనివ్వండి, ఏదైనా కూడా మీరు అందులోంచి డీవియేట్ అయ్యారు అంటే సినిమా దెబ్బడిపోద్దన్న. అలాంటిది ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం డీవియేషనే. అనవసరమైన ఎలిమెంట్స్, అక్కర్లేని క్యారెక్టర్స్, ఇక సంబంధం లేని డైలాగులు, సంబంధం లేకుండా మల్టిపుల్ స్పోర్ట్స్ని ఇరికించడానికి ట్రై చేయడం. అసలు కుస్తీకి క్రికెట్కి ఏంటి సంబంధం నాకు అర్థం కావట్లేదు. క్రికెట్ ఆడిపించేవాడిని మీరు అటెందుకు పట్టుకెళ్ళారు, ఇటెందుకు పట్టుకెళ్ళారు, అది ఇంకో రూట్ తీసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. మేబీ అప్పుడు ఇంకా వర్కౌట్ అయ్యేది. జాన్వీ కపూర్ నేను చూస్తుంటే సినిమాలో నాకు ఒకటే ఫీల్ వచ్చింది, ఎవరా సినిమా చూస్తున్నానా లేకపోతే పెద్ద సినిమాకి వచ్చానా నాకు అర్థం కావట్లేదు. నేను నిజంగా అలా కన్ఫ్యూజ్ అయ్యాను నేను. ఇంకోటి ఆ ఐటమ్ సాంగ్ అయితే, స్పెషల్ సాంగ్ అయితే మాత్రం బాగుంది. సాంగ్ ముందు నుంచే ఎక్కేసింది కూడా. అండ్ దాని ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా దెబ్బన్న, పెద్ద దెబ్బ. అసలు ఎలివేట్ చేయలేకపోయాడు, న్యాయం చేయలేకపోయాడు. బుచ్చిబాబు కూడా డ్యూటీ చేయలేకపోయారు. సో ఓవరాల్ గా మాత్రం సినిమా నేను ఎంత నచ్చి బాగుందని చెప్పినా కూడా బయట నడవదు, పట్టే సినిమా. ఇంకో గేమ్ చేంజింగ్ మూవీ అని చెప్తా నేను. అలాంటి అతను అసలు రంగస్థలంలో తన యాక్టింగ్ అందరం ప్రేజ్ అయిపోయాము. దీంట్లో అయితే అసలు ఫ్లాట్ గా ఫర్ ఎవర్ రామ్ చరణ్ ఫ్యాన్ అయిపోతారు. ఎమోషన్స్ అసలు పిచ్చి పీక్స్. ఆ లాస్ట్ అంటే ఇంటర్వ్యూలో చెప్పారు కదా బుచ్చిబాబు గారు,
పీక్స్ సూపర్. బోర్ ఉంది అనేది నాకైతే అనిపించలేదండి. ఎవరైనా అనుంటే కనుక మేబీ వాళ్ళకి స్పోర్ట్స్ ఇష్టం లేదేమో, మేబీ వాళ్ళకి ఎమోషన్ ఇష్టం లేదేమో, మేబీ వాళ్ళకి క్లాసిక్స్ ఇష్టం లేదేమో, అది వాళ్ళ ఇంట్రెస్ట్. బట్ ఓవరాల్ గా మాత్రం ఎపిక్, చాలా బాగుంది. నాకు నచ్చిన పాయింట్ అంటే ఒక పర్పస్ ఉంది, అంటే సెల్ఫ్లెస్ రీజన్. గ్లామర్ రోల్ మాత్రం జాన్వీ కపూర్ అని ట్రోల్ చేశారు కదా చాలా మంది, గ్లామర్ రోల్ అని. కానీ ఎస్ మేబీ ఇనిషియల్ గా అలా ఉంటుందేమో, టువర్డ్స్ ద ఎండ్ తనకు చాలా 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 చక్కగా చూపించారు. దేవరా కన్నా జాన్వీ కపూర్ 100%. బట్ ఆ ట్రోలింగ్ అలా వచ్చింది, బట్ షీ డిడ్ మార్వెలస్. బుచ్చిబాబు గారికి ఇట్టుబడి సార్ సెకండ్ సినిమాకి బ్లాక్ బస్టర్ కొట్టడమే సార్. చాలా ఉప్పిన తర్వాత ఒక సెకండ్ మూవీకి ఇంత మెచ్యూరిటీ ఎవరికైనా సరే స్టార్టింగ్ స్టెప్స్ అంటారు కదా, అలా లేదు. నెక్స్ట్ లెవెల్లో వచ్చేసింది. ఉప్పిన కాదు సార్, ఇది సెకండ్ మూవీ ఎవ్వరూ నమ్మరు. So when we talk about Petti, it's about a sport and about a town. It's about India. Game changer was something else. You cannot compare these both. ఓకే, ఒక ముక్కలో చెప్పండి పెద్ది. Huh? ఒక ముక్కలో చెప్పండి. Ekdam zabardast. And one thing I really admire అనేది రామ్ చరణ్ గారి బాడీ ఎఫెక్ట్. ఐ పర్సనలీ వర్క్అవుట్ అ లాట్. సో ఆయన ఈ సినిమాలో బాడీ చూసాక నాకు మస్తు బాడీస్ వచ్చింది. ఐ వాంట్ టు గెట్ ఇన్ షేప్ లైక్ హిమ్. ఫర్ హిస్ ఏజ్ సి ఆబ్వియస్లీ ట్రైనర్స్ ఉంటారు, బట్ ఎంతున్నా కానీ ఆ డెడికేషన్ అనేది అంతే. ఏ స్పోర్ట్ బాగా అనిపించింది? ఐ డెఫినెట్లీ లైక్ రెస్లింగ్ ఇర్రకి తీసాడు. నేను చెప్తాను, తెలుగు మూవీస్లో మన దగ్గర రెస్లింగ్ మూవీస్ అంత లేవు. ఐ థింక్ లాస్ట్ వెంకటేష్ గారు జింగిడి అవన్నీ అదప్పుడు, అండ్ దంగల్ ఇన్ హిందీ ఆబ్వియస్లీ. బట్ తెలుగులో దిస్ ఇస్ అ ల్యాండ్ మార్క్ మూవీ అని చెప్పొచ్చు. బికాస్ మనం ఇప్పటివరకు చూసేది క్రికెట్, ఫుట్బాల్ అన్నీ ఇస్తారు. దీనిలో క్రికెట్, రెస్లింగ్, లాస్ట్కి ట్విస్ట్ ఉంటుంది, అది మీరు చూడాల్సింది. ఎమోషన్స్ ఎలా? ఎమోషన్స్ ఐ వుడ్ సే ఫ్రాంక్లీ ఎమోషనల్ బాగా ప్లే చేయడు. బికాస్ ఇట్ డజంట్ రిక్వైర్ మనకి అట్లా ఎమోషన్ పెట్టి మన ఆడియన్స్ గ్రిప్ చేయాలి. ది యాక్షన్ ఇన్ ఇట్ సెల్ఫ్ స్టోరీ అనేది బాగుంది. సో మనకి ఎమోషన్ పోల్చేసి అవసరం లేదు. బట్ వాళ్ళు ఎక్కడైతే ఎమోషన్ పెడితే బాగుంది. నేను ఫ్రాంక్లీ ట్రైలర్ చూడలేదు. ఎందుకంటే నేను ఫస్ట్లోనే సినిమా బాగోదని వచ్చాను, కానీ చూసాక నేనే చెప్తున్నాను ఫ్రాంక్గా ఇట్స్ వెరీ గుడ్. బికాస్ ఐ వెంట విత్ వెరీ నెగిటివ్ మైండ్ సెట్. అరే బాగోలేదు. ఫ్యామిలీ వాళ్ళు టికెట్ తీసుకొచ్చి నేను పోయా ఏముందని కాలేజ్లో, కానీ అయితే సినిమా బాగుంది. మ్యూజిక్ డైరెక్షన్ చేస్తే ఆ మూవీ ఫెయిల్ అవుతుందని చెప్పి అన్నారు కదా. రాజమౌళి మూవీలో అయిపోయాక హీరో కింద పడతాను ఏం లేదు. దిస్ ఇస్ ప్రూవ్డ్ రాంగ్. రెహమాన్ గారు మంచి మ్యూజిక్ తీశారు. సినిమా చూసాప్పుడు వేరే లెవెల్, అసలు 3 hours 15 minutes ఎక్కడ బోర్ కొట్టకుండా ఉండడం అనేది సినిమాలో ఉంది స్టోరీ. ఆ ట్రాన్స్లేషన్ వేరే. ఇప్పుడు క్రికెట్ నుంచి రెస్లింగ్ నుంచి రన్నింగ్, ఇన్ని ట్రాన్స్లేషన్ ఇండియా సినిమాలో ఎవరు చేయలేదు. 3 రకాలు. మీకు ఏది నచ్చింది? క్రికెట్దే నచ్చుతుంది బ్రో, మన క్రికెట్ ఇష్టం కాబట్టి క్రికెట్నే నచ్చుతుంది. మీకు రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఇప్పుడు ఇంప్రూవ్ అయింది అనిపిస్తుందా? రామ్ చరణ్ గారి యాక్టింగ్ గేమ్ చేంజర్ తో పోలిస్తే అది కొద్దిగా స్టోరీ బాగాలే కాబట్టి చెప్పలేం, కానీ ఈ సినిమాలో అయితే మాత్రం కెవ్వో బ్రో. 1 man ఆర్మీ రామ్ చరణ్, జై చరణ్. బ్యాట్ ఏంటి? బ్యాట్ పెద్ద షాట్ బ్రో, ఇట్లా పెట్టి ఇట్లా కొట్టి ఇట్లా కొడతారు. మమ్మల్ని కొట్టవాలి. సాంగ్స్ ఎలా అనిపిస్తుంది? సాంగ్స్ శృతి హాసన్ అయితే కేసీపీడి సూపర్ చేసింది. శృతి హాసన్. మరి జాన్వీ కపూర్ బాగానే చేసింది, కానీ నాకు శృతి హాసన్ ఇష్టం కాబట్టి ఓకే. ఇరుక్కు సాంగ్ ఇరుక్కు, మ్యూజిక్ ఇరుక్కు, డాన్స్ ఇరుక్కు బ్రో. తమిళ్ కర్ణాటక నుంచి శివరాజ్ కుమార్ అనేది హైలైట్ చేసింది బ్రో. ఆయన ఇండియా మొత్తం ఇన్ఫ్లుయెన్సింగ్ లాగా చేసింది సినిమా స్టోరీ వేరే లెవెల్. మళ్ళీ ఇంకా జగపతి బాబు అనే అతను కూడా సూపర్. ఆయన 30 years ఫిలిం ఇండస్ట్రీ సూపర్ చేసింది యాక్టింగ్. చాలా మంది మూవీ లాగ్ ఉంది, హైప్ లో ఉన్నంత మూవీలో ఏం లేదు అని అంటున్నారు కదా. ఉప్పెనతో పోలిస్తే ఈ సినిమా కొద్దిగా డౌన్ అనిపిస్తుంది, కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్. అది నేషనల్ సినిమా, ఇది మన తెలుగు సినిమా బ్లాక్ బస్టర్ సినిమా. బ్రో ఉప్పెన నేషనల్ అవార్డు బ్రో, అది మనం చెప్పలేం కదా. ఈ సినిమా అనేది బ్లాక్ బస్టర్, అది ఇండస్ట్రీ, ఇది బ్లాక్ బస్టర్. ఓవరాల్ గా సినిమా మాత్రం మంచిగా ఉంది బ్రో. మూవీ మొత్తానికి అయితే చాలా బాగుంది సార్. మంచి కాన్సెప్ట్ నేర్చుకున్నారు రామ్ చరణ్ సార్ కూడా, చాలా బాగుంది మూవీ. మన జాన్వీ కపూర్ యాక్టింగ్ కానివ్వండి, జన్పత్ గారు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క క్యారెక్టర్లో మునిగి తెలిపారు. చాలా వాళ్ళు అసలు నటించలేదు సార్, వాళ్ళు జీవించేశారు ఆ పాత్రను. చాలా బాగా చేశారు రామ్ చరణ్ గారు.
రామ్ చరణ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు సార్. రామ్ చరణ్ గారు ఆలిన్ వన్ ఏ చేసినా కూడా తన యొక్క క్యారెక్టర్లో ముందుకుపోతాడు సార్. ఇందులో చాలా బాగా చేశాడు సార్. మంచి బాడీ పెంచాడు, మంచి ఫిజిక్ ఉంది, చాలా బాగుంటుంది సినిమాలు కూడా. రామ్ చరణ్ గారు తన యొక్క పాత్రను మంచిగా చేశాడు సార్ సినిమా మొత్తానికి. అయితే సార్ ఓవరాల్గా సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. ఫ్యామిలీ చూడొచ్చు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చు సార్ ఈ సినిమాని. చాలా బాగుంది మొత్తానికి. అయితే సార్ ఇందులో ఏంటంటే ఈ క్యారెక్టర్ ఎంచుకోవడం అనేది రామ్ చరణ్ గారికి ఒక గొప్ప పాత్ర అటువంటిదే. ఈ క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా బాగా చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా బాగా చేస్తారు సార్. మొత్తానికి సినిమా గురించి చెప్పాలంటే పబ్లిక్ ఎక్కువగా ఉంటే అంటారు రద్దీ, బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది పెద్ది. ఇదైతే వాస్తవం. బాక్స్ ఆఫీస్ లెక్క తేలిపోతాయి సార్. ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. అంటే చాలా మంది ఏమంటారంటే హీరో గారిని కాలు పోతే హీరో గారిని అన్నట్టు లేదా అన్నట్టు అనుకుంటారు. తప్పది. ఆ కథ స్టోరీ ఎలా ఉందో స్టోరీ తగ్గట్టు పోయింది. ఒక హీరో అనేది కాలు లేకుండా కూడా సక్సెస్ఫుల్ నిలబడి ఒక ఊరి కోసం పోరాడి ఆయన కష్టపడి ఒక ట్రైన్ ఎక్కిస్తాడు ఊర్లో. అది పెద్ద అని చెప్పొచ్చు. కథ ఎలా ఉందో స్టోరీ ఎలా తీసుకుపోతాడు. ముందుగా చెప్పండి ఏ రమణ్ గారు మ్యూజిక్ మాత్రం మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. మ్యూజిక్ హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేసి జగపల్లి యాక్టింగ్ మాత్రం సూపర్ చేసిండు. సినిమా ఎక్కడ పోలేదన్న సినిమా ఇక్కడ చెప్తున్న స్టైల్ సినిమా ఎలా ఉంటుంది. ఇలా ప్రభు గారి కాలు పోయినా కూడా మళ్ళీ నిలబడి సక్సెస్ఫుల్ చేపిస్తాడు. స్టైల్ సినిమా పెద్ద బ్లాక్ వస్తుంది. ఇలాగంటే ఇలా రామ్ చరణ్ గారి హీరో ఆయన ఒక కాలు పోయినా మళ్ళీ కాలు పెట్టుకొని మళ్ళీ సక్సెస్ఫుల్ అయ్యి ఒక ఊరి కోసం కొట్లాడి మళ్ళీ నేనేపిస్తాడు. ఇంకేం కావాలి నా ఊరి కోసం చేసినట్టే త్యాగం చేసినట్టే ఒక హీరో అంటే ఇంకేం కావాలి. అంటే స్టోరీ ఎలా ఉందో కట్ట దగ్గర తీసుకోమని డైరెక్టర్ గారు. సినిమా మాత్రం చాలా బాగుంది. అర్థం కాదు సినిమాలు కూడా చెప్తున్నా. అర్థమైతే సినిమా. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఒక రంగస్థలం యాక్టింగ్ ఎలా చేసిండో, ఒక మొదటి ఎలా యాక్టింగ్ చేసిండో దానికన్నా బాగా చేసిండు. అందరు నేర్పించింది లాస్ట్ సినిమా మాత్రం రామ్ చరణ్ కెరియర్లో మంచి బిగ్గెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. మెగా ఫ్యామిలీకి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చెప్తున్నా బ్లాక్ బస్టర్ 100%. సినిమా మాత్రం సూపర్.